నాకా వయసు మీద పడిపోయింది. ఎప్పుడు పాడ మీద పడతానో నాకే తెలీదు. ఆనందంగా ఉండాల్సిన టైంలో ఎందుకు వీళ్ళతో ఇలా మాట్లాడతావు? బాధతో ఏం చెప్పట్లేదు భద్రయ్య. మనసులో ఉన్నది ఈ రకంగా అనుకుంటున్నాను. కళ్ళు మూసేలోపు కళ్ళారా మునిమనవన్నో మునిమనవరాలనో చూస్తానో లేదో అని రాత్రులు ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు నీలవేణి నెల తప్పిందని తెలిసినప్పటి నుంచి ఆనందంతో నిద్రే పట్టట్లేదనుకో. అమ్మమ్మ, అక్కొచ్చినప్పుడు నేను లేకపోయానే అని నాకు చాలా బాధగా ఉంది. అలానే నువ్వు చెప్పిందే చెప్తూ ఉన్నావు అనుకో, ఇక మాకీ రాత్రి కంటి మీద కొనుకే ఉండదు. అమ్మో, అలా అయితే ఈ రోజు నేను వంటగదిలో పడుకుంటాను. మీరాగండే. సంతోషం సగం బలం అంటారు. ఇలాంటి సందర్భాలు వస్తేనే కదా సమస్యలన్నీ మర్చిపోయేది. నిజమే అత్తయ్య. ఆ పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల అనుకోకుండా మన స్థాయికి అందని ఇంట్లో పడింది. దాని కోడలుగానే అంగీకరించని ఆ అత్త ఆడపడుచుల మధ్య దాని జీవితం ఏమైపోతుందా అని నిత్యం బాధగా ఉండేది. అలాంటిది ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు తను గర్భవతి అయింది. పిల్లలు పుడితే నీలవేణికి కూడా ఆ ఇంట్లో గౌరవం దక్కుతుంది. ఇప్పుడు మాత్రం అక్క గౌరవానికి తక్కువేముంది? అక్క తారక్ సార్ కన్నా ఎక్కువ పనులు చేస్తుంది. ట్రిపుల్ బి కూడా సాధించింది. అవన్నీ సాధించబట్టే అక్కకి జీతం కూడా పెరిగింది. తారక్ సార్ ఇచ్చిన 2 లక్షల అప్పు కూడా త్వరలోనే తీరిపోతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమతో రుణపడిపోవాలి గాని ఇలా డబ్బుల విషయంలో బాకీ ఉండడమేంటే? తారక్ సార్ వాళ్ళ అమ్మ నింద వేసిందిగా, మనం చేయని మోసాన్ని అంటగట్టింది. అలా చేయబట్టే మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. అయినా తారక్ సార్ సహాయం చేస్తామన్నా కూడా అక్క ఒప్పుకోలేదు కదా. నీతి నిజాయితీగా పెరిగింది. అందుకే నీలవేణి ఒకరు సొమ్ముకు ఆశపడదమ్మా. సర్లే, నీలవేణి ఉద్దేశాన్ని ఎందుకు కాదనాలి? మనమైతే రేపు సారి తీసుకుని వెళ్దాం. ఎక్కడికమ్మా? ఇంకెక్కడికే, నీలవేణి దగ్గరికి. కడుపుతో ఉన్నట్టుగా విషయం చెప్పడానికి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయిందే. మన దగ్గర ఉన్నా లేకపోయినా మర్యాదలు చెయ్యాలి కదా. నిజమే అత్తయ్య. లేదంటే రేపు కాదంబరమ్మ వాళ్ళు మనల్ని ఇంకా తక్కువ చేసి మాట్లాడొచ్చు. ఏం కావాలో చెప్తే అవన్నీ తెచ్చేసి ఏర్పాట్లు చేసేద్దాం. పెళ్ళైన దగ్గర నుంచి మనమేం పెట్టలేదు కదా. అవునే, అన్ని సంప్రదాయం ప్రకారంగానే చెయ్యాలి. ఖర్చు గురించి మీరేం ఆలోచించకండి. లేదులే అత్తయ్య, ఏమేం తీసుకురావాలో మీరన్నీ రాసి పెట్టండి. కాగితం ముక్కలో చూసుకుంటూ తీసుకొచ్చేవి కావులే భద్రయ్య. నేను కూడా వస్తాను, ఇద్దరం వెళ్ళి పట్టుకొచ్చేద్దాం. ఆ పని చేయండి, నాకు రాసే పని తగ్గుతుంది. అక్కడికి ఇదేదో పరీక్షలు రాస్తున్నట్టు. అది తప్పు చేసి ప్రెగ్నెంట్ అయితే దాని కాపురం అని అనుకోవాలా? అమ్మా నీలవేణి, చెప్పండి అయ్యా, ఏం కావాలి? 2 నిమిషాలు టైం ఇస్తావా అమ్మా? అదేంటి అయ్యగారు అలా అడుగుతున్నారు? ఎప్పుడు ఏం కావాలన్నా నేను అడక్కముందే తీసుకొచ్చి నా ముందు పెట్టేస్తావు. ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందు దిగులుగా ఉంటే 2 నిమిషాలు మాట్లాడి వెళదామని వచ్చానమ్మా. నా వల్ల ఇల్లు బాగుంటుందో, వ్యాపారం వృద్ధిలోకి వస్తుందో తెలియదు, కానీ ఇంట్లో జరిగే గొడవలకి మాత్రం నేనే కారణం అవుతున్నాను. అదే బాధగా ఉందయ్యా. ఎందుకమ్మా అలా అనుకుంటావు? తారక్ చేతికి దెబ్బ తగిలి ఆఫీస్కి వెళ్ళకపోయినా, కాదంబరి అక్కస్తో అర్చనకి అధికారం ఇచ్చి బిజినెస్ను పట్టించుకోకపోయినా అక్కడ జరిగే అవకతవకలన్నింటినీ నువ్వు ఎండగట్టావు, సమస్యలను అధిగమించావు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించావు. అంతెందుకు, తెలివితేటలో అనుభవం ఉన్నా కాదంబరి మోసపోకుండా నువ్వు చూడగలిగావు.
నువ్వు ఈ ఇంటికి చేసిన మేలు అంతా ఇంత కాదు. ఈ మధ్యనే ఎక్కడో పుస్తకంలో చదివాను అయ్యగారు. అది చైనా సామెత. ఇంతకు ముందు నీకు ఏ సాయం చేశానని నన్ను వేధిస్తున్నావన్న వాక్యం. సహాయం చేయడమే ఈ రోజుల్లో తప్పైపోయింది అయ్యగారు. నా విషయంలో అదే నిజమవుతుంది. నువ్వెంత బాధపడుతున్నావో, మా అందరి మధ్య నీ అభిప్రాయం చెప్పుకోలేక నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో మాకు తెలుసమ్మా. కానీ ఈ ఇంటికి వారసునందించే మహత్తర కార్యాన్ని సఫలం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నందుకు నిన్ను పరామర్శించడం తప్పితే నేనేం చేయలేకపోతున్నానన్న బాధ నాకు కూడా ఉంది. పర్వాలేదు అయ్యగారు, నా రాతే ఇలా ఉందేమో. నా దారిని నేను వెళ్ళిపోవాలనుకుంటే ఇలా జరిగింది. భగవంతుడే ఇలా దారి చూపించాడేమోనమ్మా. అయ్యగారు, జ్యూస్ తీసుకొచ్చాను. నాకు కాదు, కోడలికివ్వు. వద్దయ్యగారు. తాగమ్మా, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. పళ్ళ రసాలు ఎంత తాగితే అంత మంచిదమ్మా. పైగా నువ్వు అన్నం సరిగ్గా తినట్లేదు. జ్యూస్ తాగమ్మా. తీసుకోమ్మా. నువ్వు బెంగ పెట్టుకొని బాధపడుతూ ఉంటే ఎలాగమ్మా? కడుపుతో ఉన్నావు. సంతోషంగా ఉంటేనే నీ ఆరోగ్యం బాగుంటుందమ్మా. చూసావమ్మా, నీ మేలు కోరేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు. అది గుర్తుంటే చాలు, నీకొక ఆనందం ఉంటుంది. మేమెంత అయ్యగారు చిన్న చిన్న వాటికి కూడా సంతోషపడతాం. ఈలోపే అర్చనమ్మ లాంటి వాళ్ళొచ్చి గొడవ పడతారు. తన గురించి వదిలేయమ్మా. కాసేపు హడావుడి చేసి వెళ్ళిపోతుంది. మనం చూసిందే కదా. అవునమ్మా, నువ్వు అసలు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. నువ్వెక్కడా? అర్చన మేడం ఎక్కడా? జ్యూస్ తాగమ్మా. పర్లేదు, తాగమ్మా. నేను వెళ్తానులే. తాగమ్మా. అర్చన, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? లేదాంటీ, నేను ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను, కానీ మీరు ఇలా చేస్తారనుకోలేదు. మా అమ్మ ఏం చేసింది? చేసిందంతా మా అన్నయ్య చేశాడు. నువ్వాగు. చూడర్చన, నువ్విలా కత్తులు కటార్లు పట్టుకుని నీలవేణి మీద దాడి చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. ముఖ్యంగా తారక్ దృష్టిలో నువ్వింకా బ్యాడ్ అయిపోతావు.